నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్కు జైల్లో రాచ మర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫోటోలు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ తాజాగా ఓ వీడియో సైతం బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. అందులో ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఉంది. బయటకు వచ్చిన దర్శన్ వీడియో కాల్లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇద్దరు ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. అనంతరం తిన్నావా అని అవతలి వ్యక్తి ప్రశ్నించగా దర్శన్ నవ్వుతూ అయిపోయిందంటూ సమాధానం చెప్పడం వీడియోలో ఉంది. కాసేపు ఇద్దరు ముచ్చటించుకున్న తర్వాత బాయ్ చెప్పుకున్నారు. 25 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ మంచి వెలుతురు ఉన్న గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన వెనకాల కిటికీ పరదాలు ఉన్నాయి. వాటి కుక్కేలకు దుస్తులు వేలాడుతున్నాయి. అతి దారుణంగా జరిగిన మర్డర్ కేసులో హీరో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన్ అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. జైల్ బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న చిత్రం బయటకు వచ్చింది. అదే జైల్లో ఉన్న రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ ఫోన్లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ ఫోన్కు పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఫోటో వైరల్గా మారడం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో నిందితుడు దర్శన్కు రాచమర్యాదలు లభిస్తున్నాయనే వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. దర్శన్తో కలిసి కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. తాజాగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు వీడియో బయటకు రావడంతో జైలు అధికారులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లో హీరో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నాడని సోషల్ మీడియాలో రచ్చ కావడంతో డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీ కెమెరా ఫుటేజ్లో ఇతర నిందితుల విచారణ అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. తాజా ఘటనలపై రేణుకాస్వామి తండ్రి తీవ్రంగా స్పందించారు. నిందితుడికి సకల సౌకర్యాలు లభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు మృతికి కారణమైన వారికి తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 7 పోలీసుల అధికారులను ప్రస్తుతం సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. డీజీ ఆదేశాలతో జైలుకు వెళ్లిన పోలీసులు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాథమిక విచారణలో 7 అధికారుల ప్రమేయం ఉందని తెలుసుకున్న డీజీ వారిని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత దర్యాప్తు జరిపి భద్రతా లోపాలు సవరిస్తామని పోలీసులు తెలిపారు.